హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నాన్న, ఇందాక హీరో కూడా వచ్చాడు అని చెప్పేసి విధంగా సీత శివకృష్ణకు చెప్తుండగా, ఓ హీరో వెళ్ళడం, అందులో ఈ విలన్ రావడం, విలన్ పాత్రకి హీరో రావడం, మధ్యలో డ్యూట్ వేసుకోవడం, ఓ స్క్రీమిన మూవీ అలా దూసుకెళ్తూ ఉందే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. లోపు కాఫీ తీసుకొని వస్తుంది కదా లలిత. ఏంటండి మీ సినిమా భాష? ఇది నిన్ను చెడగొడుతుందో లేకుంటే దాన్ని నువ్వు చెడగొడుతున్నావో నాకు మాత్రం అస్సలు అర్థం కావట్లేదు. మా నాన్న కూతుర్లను చూసి నీ కుళ్ళొస్తుంది కదా. అవును, మీలాంటి ఇక తండ్రి కూతురు ఎక్కడ ఉండరు అని చెప్పేసి లలిత. ఆషాఢ మాసం పుట్టింటికి వెళ్ళవా అంటే పుట్టింటిని తీసుకొచ్చి అత్తారింటి పక్కకు పెట్టావు. ఒక్కరోజు కూడా డ్యూటీ చేయని ఈ మనిషి నెల రోజుల దాకా డ్యూటీకి లీవ్ పెట్టేశాడు. ఇలా మీ ఇద్దరు చేయబట్టి నేనే ఇరుక్కుపోయానే. అమ్మా, మీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెడుతున్నానేమో. ఇక ఇబ్బంది పెట్టడం కాదురా, నిన్ను ఇబ్బంది పాలకుండా చూసుకోవడం మా బాధ్యత అని చెప్పేసి శివకృష్ణ అంట. అత్త ఇంట్లో ఇక మన పిల్ల ఉందంటే ఎంత కష్టమైనా అనిపిస్తుంది. ఆ బాధ తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. అయినా ఆ రోజు మా పరువు కోసం అని చెప్పేసి పెళ్ళైన కొత్తలో మహాలక్ష్మి గారు నిన్ను వానలో నిలబెట్టినా అంత తట్టుకొని వానలో అలాగే నిలబడ్డా. గెలిచి ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టావు. అలా అని చెప్పేసి ఆ మహాలక్ష్మి నిన్ను ఎప్పుడు బయటికి గెంటేయాలని చెప్పేసి ప్రయత్నం అంటూ ఇప్పటిదాకా ఆపలేదు. అన్నిటికీ తట్టుకొని ఇక తల వంచుతూ ఇక్కడి దాకా వచ్చావు. నీకు రాని డాన్స్ పోటీలో నెగ్గి మీ అక్కని కూడా బయటికి పంపించేలా చేశావు. అంతేకాకుండా ఆ మహాలక్ష్మితో యుద్ధం చేస్తూ రామ్ని నీ వైపు తిప్పుకున్నావు. అంతా నీ కష్టమే సీత. ఇందులో మా ప్రతిఫలం ఏమీ లేదు. నీలాంటి కూతురు ఉంటే ఇలాంటి తల్లిదండ్రులు ఎప్పటికీ బాధపడరు అని చెప్పేసి శివకృష్ణ అంట. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా నాన్న? మీ అక్క గురించి తప్ప నాకు ఏ భంగ లేదు అని చెప్పేసి శివకృష్ణ అంట. అక్క కూడా నీలాగే ఆలోచించి తన కాపురాన్ని నిలబెట్టుకుంటే చాలా సంతోషపడతాం. అక్క గురించి టెన్షన్ పడకండి, త్వరలోనే తన కాపురం కూడా సెట్ అవుతుంది అని చెప్పే సీత. నీకున్న సమస్యలు లేవు సీత, కానీ చేతులారా తన కాపురాన్ని సమస్యలోకి నెట్టేసుకుంటుంది. పడకండి నాన్న, అక్క కాపురం నేను సెట్ చేస్తాను. సరే నాన్న, ఇక నీ ఒళ్ళో పడుకోవాలి, అది చాలా మిస్ అవుతున్నాను అని చెప్పేసి శివకృష్ణ ఒళ్ళో సీత అలా పడుకుంటుంది. సీతను ఒళ్ళో పడుకోపెట్టుకొని పాట పాడుతూ ఉండగా ఈలోపు మధుమిత సీతకును మధుకి ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోపు జలజ వచ్చేస్తుంది కదా బయటికి. ఏంటి మధు, ఇక మహాలక్ష్మి గారు సీతను ఆషాఢమాసం అని చెప్పేసి పుట్టింటికి పంపిస్తే పుట్టింటి వాళ్ళని తీసుకొచ్చి మహాలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కన మకం పెట్టిందట కదా అని చెప్పేసి జలజ అంటున్నా. నువ్వు కూడా ఆషాఢమాసం అని చెప్పేసి నీ మొగుడితో ఉన్నావు. ఇక నీ బుద్ధులే నీ చెల్లికి వచ్చాయి అని చెప్పేసి జలజ నాన్న మాటలు అంటూ ఉంటుంది. అయినా మిమ్మల్ని ఏం లాభంలే, మీ అమ్మ నాన్నకు సిగ్గుండాలే. ఆ రోజు మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో నిన్ను వదిలేసి అలా బరి తెగించారు. ఇప్పుడు సీతను పట్టుకొని మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో పక్కనున్నారు. ఆయన విచిత్రమైన ఫ్యామిలీ మీది అని చెప్పేసి జలజ అంటే లోపు బోళ్ళు తమ్ముతూ ఉంటుంది కదా మధు. ఆ చేతిలో ఉన్న ఆ గిన్నె కాస్త నేలకు విసిరి కొడుతుంది. ఏంటి నా మీద కోపాన్ని గిన్నె మీద చూపిస్తున్నావు? అసలు నేను తలుచుకుంటే ఆ గిన్నెను బాధేసినట్టు నిన్ను కూడా బాధేయగలను అని చెప్పేసి మధు అంటూ ఊరుకుంటున్నాను చెప్పేసి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక ఏదో ఒక వంక పెట్టి నాతో గొడవ పెట్టుకోవాలని అనుకోకం పచ్చడైపోతుంది. ఆషాఢ మాసంలో నేను పుట్టింటికి వెళ్ళడానికి నేనేమన్నా అత్తారింట్లో ఉన్నానా? ఇంట్లో నువ్వెలా ఉన్నావో నేను కూడా అలాగే ఉన్నాను. అయినా నా చెల్లెలు పక్కింట్లో ఉంటేంటి, ఎదురింట్లో ఉంటేంటి, నీకేంటి? ఆ అమ్మ నాన్న గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు అని చెప్పేసి విధంగా అంటుండగా ఏమైందమ్మా అని చెప్పేసి సూర్య వాళ్ళ అన్న వస్తూ ఉంటారు. ఏంటమ్మా మీ అక్క మీద అంతగానో అరుస్తున్నావు? చూడు సూర్య, నీ పెళ్ళం ఒంటి కాళ్ళతో నా మీద ఎలా లేస్తుందో అని చెప్పేసి జలజ అంటూ. నువ్వు ఏమీ అనపోతే మధు నిన్నెందుకు అంటుంది? అనండి, అందరూ నన్నే కలిసి అనండి. నేను బాగా దొరికాను కదా మీకు అగ్గువగా అని చెప్పేసి జలజ అంటే. సూర్య, నీ పెళ్ళం ఏమందని చెప్పేసి నిలదీయవా అని చెప్పేసి జలజ అంటుండగా, నిలదీయవా కాదు, నన్ను పీక పీసి చంపమని చెప్పు, అలా అయినా నాకు విముక్తి కలుగుతుంది. అలా మాట్లాడకమ్మా అని చెప్పేసి జలజ భర్త అంటారు. ఎలా మాట్లాడమంటారు బావగారు? తెలుసు తెలియక తప్పు చేశాను,
అందుకని చెప్పేసి అక్క ఇంతగా నన్ను సాధించాలా? మా నాన్న వాళ్ళు నాకు ఎంత హెల్ప్ చేయాలని చూసినా కూడా నిన్ను లెక్క చేయలేదు. వాళ్ళని ఇప్పుడు నేను దూరం చేసుకున్నాను. సూర్య అపార్థం చేసుకొని నన్ను దూరం పెడుతున్నాడు, అసహించుకుంటున్నాడు. అటు పుట్టింటికి వెళ్లకుండా ఇక్కడ ఉండి నేను చాలా నరకం అనుభవిస్తున్నాను. అందుకే చేసిన తప్పుల్ని ఒప్పుకొని చావు శిక్షగా కోరుకుంటున్నాను. నేను తన వాళ్ళకు దూరమై కట్టుకున్న వాడికి భారమై ఇంకా నేను బ్రతికుండాలా? అదు అక్కడి నుంచి వెళ్ళిపోగానే చూసారా తప్పు చేశానని తనే ఒప్పుకుంది, మళ్ళీ నన్ను అంటుంది అని చెప్పేసి జలజ అంటుండగా నోర్మి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు జలజ. మధు తప్పు చేసింది కాబట్టి ఒప్పుకుంది, ఆ తప్పులో సగం భాగం కూడా నీకుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే నేను చేశాను, మధు చేసి నా మీద నెడుతున్నావు, నోర్మి పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావు, అసలు మధు కాదే చావడం, నువ్వు చావాలే, వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సూర్య షాకే చూస్తూ ఉంటాడు. నా మీద నిందలు వేయకండి, పౌరుషం గలదని చచ్చిన చేస్తాను, చావు అని చెప్పేసి అంటాడు. అక్కడి నుంచి ఇక సూర్య లోపలికి వస్తాడు కదా. మధు ఏడుస్తూ ఉంటుంది. ఆకలిగా ఉందని చెప్పేసి అంటుండగా డైనింగ్ టేబుల్ మీద ఉంది, తినిపో, నీ చేత్తో పెట్టించుకోవాలని తినాలని ఉంది అని చెప్పేసి సూర్య మాటలు విని మురిసిపోతూ ఉంటుంది. మధు గబగబా వెళ్ళి భోజనం తెస్తుంది కదా మధు, కూర్చో ఇద్దరం కలిసి తిందామని చెప్పేసి ఒకరికొకరు అన్నం తినబెట్టుకుంటూ ఉంటారు. మధు సూర్య టికెట్ పడిపోతుంది కదా. రామ్ పడుకుంటాడు. సీత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ సీత కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పేసి రామ్ అనుకుంటుండగా సీత కూడా రామ్ జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మన ఇల్లులు వేరైనా మన బంధం ఒకటి అని చెప్పేసి రామ్ మాటలు గుర్తు చేసుకుంటూ అత్తచ్చి చెడగొట్టిందని చెప్పేసి సీత బాధపడుతూ ఉంటుంది. సీత కూర్చొని రామ్ గురించి ఆలోచిస్తూ మామ వచ్చి కలుస్తానని చెప్పాడు కదా, అప్పుడు రామ్ కూడా సీత వచ్చి కలుస్తానని చెప్పింది కదా అని చెప్పేసి ఇరువురికి ఆలోచించుకుంటూ ఉంటారు. ఇదే సమయానికి సీత అలా మెల్లగా గేట్ తీసుకొని వస్తూ ఉంటుంది. రామ్ ఆలోచిస్తూ పెన్ను చూస్తుంది కాబట్టి సీత మెయిన్ డోర్ నుంచి మెట్లెక్కి మాత్రం రాదు, కానీ సీత గేట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. పక్షిలా ఎగురుకుంటూ వస్తుందా అని చెప్పేసి రామ ఆలోచిస్తుండగా పక్షిలా కాదు కానీ గోడ పట్టుకొని ఎగురుకుంటూ కిటికీ దగ్గరికి వస్తుంది. ఎవరు అని చెప్పేసి దయ్యం అని చెప్పేసి రామ అంటుండగా దయ్యం కాదు మామ, నేను సీతను అని చెప్పేసి కిటికీ డోర్లో నుంచి సీత ఎంటర్ అవుతుంది రామ్ గదిలోకి. ఎలా వచ్చావు సీత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. గోడ దూకి పైప్ పట్టుకొని లోపలికి వచ్చాను, కిటికీ తీసి లోపలికి వచ్చాను. నువ్వు సీతవా లేకుంటే ప్రైడ్ మాన్వా అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాను. కోసం ఆయనతో చేయాలి కదా, ఇదేముంది, ఇక నేను తోటలో గోడ దూకేదాన్ని, అయినా నువ్వు గ్రేట్ సీత అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు. ఇలా నేను రాకపోతే నువ్వు ఏం చేసేవాడి మామ, నాలాగా పైప్ పట్టుకొని దిగి వచ్చేవాడుగా? లేదు, అందరు పడుకున్న తర్వాత మెయిన్ డోర్ తీసుకొని నీ దగ్గరికి వచ్చేవాడు. నవ్వుతూ ఉంటుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఇంకా మాటలతో కాలక్షేపం చేస్తున్నావని అని చెప్పేసి అంటుండగా సీతను హక్ చేసుకుంటాడు. ఇదంతా మహాలక్ష్మి డ్రీమ్. ఒక్కసారిగా సీతారాం ముద్దు పెట్టుకుంటుండగా కల్లోకొచ్చిన మహాలక్ష్మికి నో అని చెప్పేసి గట్టిగా లేచి అరిసరికి పక్కనున్న జన ఉలిక్కిపడి లేచి ఏమైంది అని చెప్పేసి అడుగుతుండగా సీత రామ్ గదిలోకి వచ్చింది జన అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. వాళ్ళిద్దరూ కలవబోతున్నారు, మనం వెళ్ళి ఆపాలని చెప్పేసి మహా అంటుండగా ఫస్ట్ వాటర్ తాగు మహా అని చెప్పేసి జన వాటర్ ఇస్తారు. ఇద్దరు కలుస్తానంటే వాటర్ తాగమంటున్నావు, వెళ్ళి ఆపుతాం పదా, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇలాంటి పిచ్చి కలలే వస్తూ ఉంటాయి అని చెప్పేసి జన అంటే. రామ్ మన ఇంట్లో ఉన్నాడు, సీత పక్కనుంది, ఇక ఏమీ ఆలోచించకుండా వాటర్ తాగి పడుకో అని చెప్పేసి జన వాటర్ బాటిల్ ఇస్తారు. కానీ నిజంగానే రామ్ సీత గురించి ఆలోచిస్తూ ఆషాఢంలో కలవద్దని పిన్ని చెప్పింది, కలవచ్చని సీత చెప్పింది, ఏది నిజమబ్బా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. లోపు విద్యాదేవి టీచర్ అటువైపుగా వెళ్తుండగా రామ్ పడుకోపోయేసరికి ఏంటి బాబు పడుకోలేదా అని చెప్పేసి అంటుండగా నిద్ర రావట్లేదు సీత లేనందుకు అని చెప్పేసి అంటుండగా రోజు రాత్రులు కథలు చెప్పి నన్ను నిద్ర పుచ్చేది సీత, తను లేకపోయేసరికి అని చెప్పేసి అంటుండగా అర్థమైంది బాబు, పర్వాలేదమ్మా, 2-3 రోజుల దాకా ఇలాగే ఉంటుంది, ఆ తర్వాత అలవాటు చేసుకుంటానని చెప్పేసి రామ్. ఎందుకు అలవాటు చేసుకోవాలే, ఇప్పుడు సీత దూరంగా లేదు కదా బాబు, పంకిట్లోనే ఉంది అని చెప్పేసి విద్యాదేవి టీచర్ ఫోన్ చేస్తే ఇంటి బయటకు వస్తుంది, ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు, ఆషాఢం పాటించాలన్నారు కదా అని చెప్పేసి అంటుండగా ఇది మనుషులు పెట్టుకున్న ఆచారం బాబు, ఎక్కువ పల్లెటూర్లలో పాటిస్తారు కాదు, మా పిన్ని కలవకూడదని చెప్పింది, అయినా బయటికి పిలిచి
సీతను కలవచ్చు కదా అని చెప్పేసి విద్యాదేవి టీచర్ అంటూ వెళ్ళి సీతని కలిస్తే తప్పు లేదా? తప్పేం లేదు, ఇక చాలా థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి సీతని కలవడానికి వెళ్తూ ఉంటాడు. మెయిన్ డోర్ తీసుకొని ఇక రామ్ వస్తుండగా సీత కూడా వస్తుంది కదా. అప్పుడు సీత అడుగుతుంది, నా కోసమే వచ్చావు కదా మామ, నువ్వు కూడా నా కోసమే వస్తున్నావు కదా సీత అని చెప్పేసి ఒకరికొకరు అడుక్కుంటూ ఉంటారు. రాత్రి వచ్చి కలుస్తానని చెప్పాను కదా మామ, నువ్వు వచ్చే వరకు నేను ఆగలేకపోయాను సీత. నేనంటే అంత ప్రేమ నీకు? ఎంత ప్రేమ లేకపోతే నువ్వు నన్ను కలవడానికి వస్తావు సీత అని చెప్పేసి రామ్ అంటాడు. దగ్గరకు వచ్చి ఇంకా దూరంగా ఉన్నావేంటి మామ? అవును, ఇంకా దూరంగా ఉండడం మంచిది కాదని చెప్పేసి సీతను హక్ చేసుకుంటున్న సమయంలో మధ్యలో మహాలక్ష్మి వచ్చి ఒక్కసారి లేచి నిలబడేసరికి మహాలక్ష్మిని చూసి రామ్ సీత షాక్ అయిపోతారు. ఇలా నువ్వు బరి తెగ్గించి బయటికి వస్తావని నాకు ముందే తెలిసే నేను రావడం కాదత్తా, ముందే నీ అబ్బాయి వచ్చాడు అని చెప్పేసి సీత, నేను చల్లగాలి కోసం వచ్చాను. ఏంటి మామ అంత భయపడుతున్నావు? పిల్లగాలి కోసం, అదే ఈ పిల్ల కోసం, అదే నీ భార్య కోసం వచ్చానని చెప్పేసి. ఏంటిదా తన కోసం వచ్చావా? అంటే పిన్ని ఒంటరిగా నిద్ర పట్టకుండా కబుర్లు చెప్పుకుందామని ఈ ఆషాఢం అయ్యేంత వరకు సీతను చూడకూడదు కలవకూడదని ముందే నీకు చెప్పాను కదా. నువ్వు చెప్పే మాట ఆ మనిషి వింటాడు, కానీ మనసు వినదు కదత్తా. మనసు కలవాలని కోరుకుంటుంది కదా. చూసావా తను ఎలా మాట్లాడుతుందో? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? మామ నేనొచ్చి నిన్ను కౌలకిచ్చుకుంటానులే, కానీ నువ్వు వెళ్ళేసే. నువ్వు ఇలాగే కలగంటూ ఉండవే, కల మాత్రమే మిగిలిపోతుంది అని చెప్పేసి అంటుండగా, ఓ అత్త అని చెప్పేసి చిటుక వేస్తుంది సీత. మామకు కల్లో వస్తానని చెప్పింది ఈ రాత్రికి. ఈ ఆషాఢమంతా నువ్వు నన్ను కలవకుండా ఎలా చూస్తావో నేను చూస్తా అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సాంగ్ వస్తుంటుంది. ఈ సాంబాకాడు ఎక్కడ చచ్చాడు అని చెప్పేసి మహాలక్ష్మి ఇరిటేట్ పడుతుండగా సాంబా నిద్రపోతూ ఉంటాడు. ఒకసారిగా తోసేస్తుంది కదా. సాంబ కూర్చుని నుంచుని కింద పడిపోయిన తర్వాత, అమ్మో అమ్మూరు తల్లి, అమ్మూరి కాదురా అమ్మని అమ్మని అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది మహాలక్ష్మి. డ్యూటీ చేయకుండా ఇక అడ్డంగా నిద్రపోతున్నావరా, మళ్ళీ ఆ సాంగ్ ఒకటి అని చెప్పేసి తిడుతూ ఉంటుంది సాంబా. గేటు మూసి నిద్ర పోగొట్టుకోకుండా డ్యూటీ చేయి, నిద్రపోయావంటే నిలువుతో చంపేస్తాను. వార్నింగ్ ఇచ్చి లోపలికి వస్తుండగా అర్చన హాల్లో వాటర్ తాగుతుండగా ఇక మహాన్ చూసి ఈ టైంలో వచ్చేస్తున్నావు ఏంటి, సెకండ్ షో సినిమాకి వెళ్ళావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అర్చన. అదొక్కటి తక్కువ నాకు, ఇక ఇంట్లోనే మ్యాట్ని సెకండ్ షో అన్నీ పడుతున్నాయి అని చెప్పేసి మహా ఇరిటెడ్గా మాట్లాడుతూ ఉంటుంది. బెనిఫిట్ షో అని చెప్పేసి అంటుండగా వెటకరంగా మాట్లాడుతున్న అర్చన కోపంగా చూస్తుంది కదా. సారీ మహా, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి. చెప్పండి నా బాధ, ఆ సీత నిజంగానే సినిమా చూస్తుంది, పక్కింట్లో తిష్ట వేసి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తే కూడా అదే కనిపిస్తుంది. ఇప్పుడేం జరిగింది మహా? రామ్ను పిలిపించుకొని కబుర్లు చెప్తూ ఉంది. సీత పిలిస్తే రామ్ ఎలా వెళ్ళాడు? ఇంట్లో ఆ విద్యాదేవి టీచర్ ఉంది కదా, ఆషాఢంలో కూడా సీత కలవచ్చు అని చెప్పేసి ఆ టీచర్ చెప్పినట్టుంది, కానీ నీకెలా తెలుసు అని చెప్పేసి అంటుండగా, ఇందాక ఆ విద్యాదేవి టీచర్ రామ్తో మాటలన్నీ నేను విన్నాను, ఆ విద్యాదేవి టీచర్ ఇంతగానో నమ్మించి మోసం చేస్తుందని చెప్పేసి అర్చన ఇక తనని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ చేయాలని చెప్పేసి ఏంటి మహా అని చెప్పేసి అర్చన అడుగుతుండగా ప్లాన్ చెప్తుంది. దెబ్బకు ఆ విద్యాదేవి టీచర్ తల వంచుకొని బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అర్చన, ప్లాన్ అమలు చేయవలసింది నువ్వే, తెల్లారకల్లా నీ చెప్పింది చెప్పినట్లు జరిగిపోవాల్సింది, నాకు వదిలే నేను చూసుకుంటాను కదా. ప్లాన్లో ఏ డౌట్ రాకుండా చూసుకో, అటు పక్కింట్లో వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు డౌట్ రాకుండా చేయాలి, జరిగిపోవాలి, నువ్వు చెప్పింది జరుగుతుంది. రేపు ఆ విద్యాదేవి టీచర్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పేసి అర్చన అంటుంది.